హల్లెలూయా. ఈరోజు ప్రార్థన గురించి తెలుసుకున్నాం. ప్రార్థన చేయడమే గొప్పది. ప్రార్థన ఎందుకు చేయాలంటే దేవుడు చేయమన్నాడు, అడిగితే మీకు ఇవ్వబడును. అది ప్రార్థన. ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేస్తే దేవుడు ప్రార్థన వింటారు, ఎలా చేస్తే ప్రార్థన వినడు తెలుసుకున్నాం. ఒకటోది కుటుంబ కలహాలు. ఎప్పుడైతే కుటుంబ కలహాలు ఉంటే ప్రార్థన ఉంది దేవుడు. మరి ఎంత మంచోళమైనా గొడవ కుటుంబం కలిసిమెలిసి ఉండాలి. ఇలా కలిసిమెలిసి ఉంటేనే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన ఫ్యామిలీ కుటుంబ ప్రార్థన గొప్పది అన్నిటికన్నా. నేను చెప్పాలనుకున్న ఎంత కలహాలు ఉండకూడదు ఇంట్లో. ప్రార్థన వినడు దేవుడు మీ ప్రార్థన. 1 Peter 3 చదవండి. 1 Peter 3:7. మనం ఎలా ఉండాలి? భక్తంతో చెప్పండి. భక్తంతో ఎలా ఉండాలి మనం? ఎప్పుడు మనం పిల్లల్ని దేవుడిలో పెంచాలి. ఫస్ట్ కుటుంబం బాగుందా అంటే ముందు దేవుడు ఉండాలి కుటుంబంలో. హల్లెలూయా. కుటుంబంలో దేవుడు ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన దేవుడు పిల్లలకు నేర్పిస్తామో వాళ్ళు ఎదుగుతారు దేవుడిలో. మన కుటుంబాన్ని కూడా దేవుడి వైపు నడపాలి. మన ప్రార్థన పడుతుంది అప్పుడు. ఇంకో వాక్యం ఏంటంటే విగ్రహాలు ఉంటే దేవుడు వినడు. విగ్రహం అంటే ఆ విగ్రహం కాదు. ఎప్పుడైతే మనం ఏమైనా పనులు చేస్తామో దేవుడిని వదిలిపెట్టి పనులు చేస్తామా, చిన్న పనులు దేవుడు వదిలిపెట్టకూడదు. ముందు దేవుడి వైపు చూడాలి. ముందు మనం పిల్లల వైపు కానీ వస్తువుల వైపు కానీ చూడకూడదు. హల్లెలూయా. ఇంకో అంశం ఏంటంటే ఆశ నియంత్రకుంటే దేవుడి ప్రార్థన. ఆశ గర్విష్ఠులు, ద్వేషులు దేవుడి ప్రార్థన విందు వాళ్ళ ప్రార్థన. ఆశ నిగ్రహం కలిగి ఉండాలి మనం. ఆశ నిగ్రహం అంటే ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు అనవసరం ప్రార్థన చేయకూడుతున్నాడు యేసు. ఆశ నిగ్రహం ఉండాలి. మనం తగ్గించుకొని ఉండాలి. అది దొరికితే ప్రార్థన చేయకూడదు. హల్లెలూయా. ఇంకో పాయింట్ ఏంటంటే పాపాన్ని లక్ష్య పెట్టే దేవుడు ప్రార్థన ఉండదు. ఎప్పుడైతే మనం పాపాన్ని లక్ష్య పెడతామో ఈ లోకంలో పాపాన్ని దేవుడి వైపు చూడకుండా ప్రతి ప్రార్థన వింటుంది. ప్రార్థన ఈ లోకం వైపు చూడకూడదు. ఎప్పుడైతే మనం ఈ లోకం వైపు చూస్తామో ప్రార్థన వినపడదు దేవుడికి. అందుకే ఈ లోకం వైపు చూడకూడదు. మనం ఎప్పుడు దేవుడి వైపు చూడాలి మనం ఎల్లప్పుడు. అప్పుడు మీ ప్రార్థన వినపడుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే కఠిన హృదయం ప్రార్థన వినడు దేవుడు. కఠినంగా ఉండకూడదు మనం. కఠినంగా అంటే ఉంటారు కఠినంగా కొంతమంది. వాళ్ళు ప్రార్థన చేసిన దేవుడు వినడు ప్రార్థన. కఠినంగా ఉండకూడదు హృదయం. దేవుడు మనకి మోసం గుండిస్తే మనం ఎలా చేసామో గుండెని రాత్రి గుండె అయిపోయింది. ఎప్పుడైతే మనం రాత్రి గుండె పెట్టుకుంటామో మీ ప్రార్థన వినకూడదు దేవుడికి. అణిగి మణిగి ఉండాలి దేవుడు. హల్లెలూయా. ఇంకో పాయింట్ ఏంటంటే అవిశ్వాసం ఉండకూడదు ప్రార్థనలో. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అవిశ్వాసం ఉండకూడదు ప్రార్థనలో. అవిశ్వాసం అంటే నమ్మాలి ముందు. దేవుడు చేసే కార్యం ఏంటంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టపడదు. దేవుడికి ఇష్టమే ఉంటే అసాధ్యము. అదేవిధంగా నమ్మకం కలిగి ఉండాలి దేవుళ్ళలో. హల్లెలూయా. ఇంపార్టెంట్ పాయింట్. నమ్మకం ఉంటే దేవుళ్ళలో దేవుళ్ళలో నమ్మకం ఉంటే మంచిది. మనం ఎప్పుడైతే నమ్మకం ఉంటున్నాం దేవుళ్ళు గొప్ప కార్యం మన జీవితంలో చూస్తాం. హల్లెలూయా. గొప్ప కార్యాలు జరుగుతాయి మన జీవితాల్లో. ఎవరికి పూర్తి నమ్మకం ఉంచాలి, ఆరాకొర కాదు. గొప్ప పాయింట్ ఏంటంటే స్వార్థం ఉండకూడదు. స్వార్థ ప్రార్థన చేయకూడదు. ఎప్పుడైతే స్వార్థంతో మనం ఉంటే దేవుడు ప్రార్థన వినడు.
స్వార్థం ఉంది. పాత్ర ఇంకో ప్రార్థన ఏంటంటే పక్కన ఏం కోరుకోకూడదు మనం. వాడు బండిదైనను ఏదైనా వాళ్ళ వస్తువులు కోరుకోకూడదు మనం. మనం ఎలా ఉంటా అంటే ధైర్యంగా ఉండాలి. ముందు దేవుడు భయపడదగ్గర దేవుడు ప్రార్థన ఉండు. మీ భయం చెప్పేస్తుంది, భయపడకూడదు. ఒకటి వినండి, ఈ ప్రార్థన దేవుడు వింటూనే ఉంటాడు. ఒకళ్ళు అనుకోవచ్చు దేవుడు నా ప్రార్థన విన్నాడు లేదండి. నీ మనసాక్షి దేవుడు తెలుసు. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన ఏంది, నువ్వు ఎలా ఉంటావు దేవుడు తెలుసు. అవన్నీ నేను దేవుడు తెలుసు. మనం ఎలా ఉండాలప్పుడు ధైర్యంగా ఉండాలి ప్రార్థనలో. మోసకరమైన ప్రార్థన కూడా చేయకూడదు. మోసం చేయకూడదు దేవుడిని. దేవుడు వెక్కిరించబడదు ఎప్పటికీ. దేవుడిని మోసం చేయలేము, గుర్తుపెట్టుకోండి. ఎల్లప్పుడు మనం ఏం చేయలేము, మోసం చేయలేము దేవుడిని. ఆయనకు అన్నీ తెలుసు, సమస్తం తెలుసు దేవుడికి. అన్నిటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాపాన్ని లక్ష్య పెట్టకూడదు. ఇది మెయిన్ పాయింట్ మనకి. ఎప్పుడైతే పాపం వైపు తిరుగుంటామో దేవుడు ప్రార్థన వినడు. ప్రార్థన పాపాన్ని వదిలిపెట్టండి. మీరు చేసిన ప్రార్థన ఏం చేయాలి, ఒప్పుకోవాలి దేవుడి ముందు. అంతే కదా, ఒప్పుకోవాలమ్మ దేవుడి ముందు. ఒప్పుకొని పాపం చేసి ఒప్పుకొని ఎప్పుడైతే పడుతున్నది తప్పుని ప్రార్థన పడుతుంది దేవుడికి. మనం అలా ఉండాలి. అలా ఉండకపోతే ప్రమాదం. కొంతమంది ప్రార్థన చేయరు, దేవుడికి అన్నీ తెలుసులే, దేవుడే చేస్తా అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు అన్నాడు, మీరు అడుగుని మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును. అర్థమవుతుందా? మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చాలా ఇంపార్టెంట్ లైఫ్ జీవితాల్లో. అవి ఉన్న దుర్గాలు పడేయగలం, దేవుడు దుర్గాలు. ఎప్పుడైతే మనం వాటిని పడేస్తామో ప్రార్థన ఉంటాడు దేవుడు. ప్రార్థన ఉండకూడదు కొన్ని ప్రార్థనలు. ఎందుకంటే వాళ్ళు స్వార్థం ఉండకూడదు. ప్రార్థనలు ఏముండకూడదు, స్వార్థం ఉండకూడదు. అదేవిధంగా గోపాయి చెప్పండి, మీరు ఎందుకు ఉండగలరా చెప్పగలరా? స్వార్థం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు, మోసం చేయకూడదు ఎవరిని. వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు ఎప్పటికీ. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి. మనం ఒకరు కూడా నీతిమంతులు లేవు, విశ్వాసం కలిగి ఉండాలి. నీతిమంతులు ఒకరు లేరు. అనేక మంది దేవుడి ముందు ఎలా ఉండాలంటే అణిగి మణిగి ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుడి ముందు అణిగి మణిగి ప్రార్థన చేస్తాం అప్పుడు మనం నీతిమంతులు అవుతాం దేవుడి ముందు. దేవుడు మీ మంచితనం దేవుడితో మురికుంటా. మీరు ఎంత నీతిమంతులైనా ఎలాంటి ప్రార్థన వినడు. మనం ఎప్పుడైతే అణిగి మణిగి ఉంటాం అప్పుడు వింటాడు ప్రార్థన, అప్పుడు వింటాడు. మనమే అనుకుంటాం నీతిమంతులు మేమే, అలా అనుకోకూడదు. ఎలా ఉండాలి ప్రార్థన, అణిగి మణిగి ఉండాలి. తగ్గించుకోండి దేవుడి ముందు. నేను నీతిమంతుడు, నాకు అన్నీ తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు అనుకోకూడదు. వాటికి చెప్పేయండి మనుషులు ప్రార్థన చేసేటప్పుడు. హల్లెలూయా. మన ఈరోజు జీవితం ఎలా ప్రార్థనతో పొద్దున ప్రార్థన మంచిది. అర్థమవుతుందా? హల్లెలూయా. వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.